Hi viewers, welcome to Money Arts, a colorful form of imagination. ఊహలకు రంగుల రూపం. లైన్ అండ్ సర్కిల్. ఈరోజు లైన్ అండ్ సర్కిల్తో ఏదైనా ఒక డ్రాయింగ్ని ఎలా గీయవచ్చు అనే టాపిక్ పైన మనం నేర్చుకోబోతున్నాం. చెప్తాం. లైన్ తీసుకున్నాను, దానికి పెర్పెండిక్యులర్గా ఇంకో లైన్ తీసుకున్నాను, ఆ రెండింటిని కలుపుతూ ఒక లైన్ గీసాను. ఇప్పుడు దానికి పెర్పెండిక్యులర్గా ఇంకో లైన్ గీసాను, దానికి పెర్పెండిక్యులర్గా ఇంకో లైన్ గీసాను. ఈ రెండింటిని కలుపుతూ హారిజంటల్గా ఒక లైన్ గీసాను. సింపుల్గా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది. అలాగే ఒక స్క్వేర్ ఫామ్ అయ్యింది. ఒక ట్రయాంగిల్ని స్క్వేర్ కలిపితే హౌస్ ఫామ్ అయ్యింది. డోర్ కోసం రెండు పెర్పెండిక్యులర్ లైన్ తీసుకున్నాను. ఆ రెండు లైన్లకి కూడా పైని ఒక రౌండ్గా మనం గీయాలి. ఆ రౌండ్ కోసం సర్కిల్లోని హాఫ్ రౌండ్ తీసుకుంటున్నాను. డయాగ్రామ్లో చూపినట్లుగా ఒక హాఫ్ రౌండ్ని డోర్ యొక్క పైభాగానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు డోర్ ఒక హాఫ్ రౌండ్ రెండు లైన్స్ తోటి ఫామ్ అయ్యింది. అలాగే ఒక చెట్టు యొక్క బొమ్మను గీయడానికి సర్కిల్లో ఒక క్వార్టర్ సర్కిల్ భాగాన్ని పటంలో చూపినట్లుగా లైన్ గీసాను. దానికి ఆపోజిట్ సర్కిల్లోని ఇంకో క్వార్టర్ పీస్ని తీసుకొని ఆ విధంగా లైన్ డ్రా చేశాను. ఇప్పుడు చెట్టు యొక్క పైభాగం ఒక సర్కిల్ రూపంలో ఉంటుంది చూడడానికి, కాబట్టి సర్కిల్లోని టోటల్గా ఒక 80% సర్కిల్ని నేను తీసుకుంటున్నాను. ఆ గుబురు యొక్క భాగం కోసం ఆ సర్కిల్ చుట్టూ లైట్గా చిన్న చిన్న సర్కిల్స్, సెమీ సర్కిల్స్ని నేను గీస్తున్నాను. ఈ విధంగా డ్రాయింగ్లో చూపినట్లుగా దూరంగా ఒక కొండల్లో సృష్టించడానికి లైన్ 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 ఒక హారిజంటల్ లైన్ తోటి మనం కొండలను చూపించవచ్చు. ఇప్పుడు సన్ తీసుకుంటున్నాను. ఈ సన్ సర్కిల్ షేప్లో మనం తీసుకుంటాం. ఈ విధంగా స్కెచ్ అయిన తర్వాత కలరింగ్ కోసం మనం ఇదే డ్రాయింగ్ని వాటర్ కలర్స్తో చూద్దాం. ఈ లైన్ని కొంచెం ఫ్రీగా చూపించడం కోసం లైట్ షేప్గా తీసుకొని చేయబోతున్నాం. ఇప్పుడు కలర్ నేను బర్న్ట్ ఆకర్ తీసుకున్నాను. వాటర్తో కలిపి లైట్గా అప్లై చేస్తున్నాను. సన్ యొక్క లైటింగ్ భాగాన్ని నేను డ్రాయింగ్లో చూపిన విధంగా వైట్ భాగాన్ని లైటింగ్ కోసం వదులుతూ మిగతా భాగాన్ని వాటర్ కలర్ అప్లై చేస్తున్నాను. క్రోమ్ ఎల్లోతో ఇప్పుడు లైట్గా వాటర్ ఒపాసిటీ ఎక్కువ పెంచి
పెయింట్ చేస్తున్నాను. బర్న్ క్రోమ్ తీసుకొని అక్కడక్కడ గడ్డిని చూపే విధంగా ఒక యూనిక్ లైన్గా పెయింట్ చేస్తూ వస్తున్నా. వాటర్ కలర్ ఇంకా వెట్టగానే ఉంది, పూర్తిగా డ్రై అవ్వలేదు. ఆ వెట్ మీదే నేను మరలా బర్న్ క్రోమ్ని బ్రౌన్ని తీసుకున్నాను. చెట్టు యొక్క షేప్ని సెమీ సర్కిల్లాగా వన్ వైపు డ్రా చేస్తున్నా. దానికి ఆపోజిట్ షేప్లో సెమీ సర్కిల్ని షేప్ని గీస్తున్నా బ్రౌన్ కలర్తో. చెట్టు యొక్క కాండం చివరి భాగాలనే వాటర్ కలర్తో లైట్గా బ్రౌన్ కలర్తోనే వేస్తున్నా. కలర్ని చాలా తక్కువ తీసుకొని వాటర్ తోటి నేను చివరి భాగాలని, కాండం యొక్క చివరి భాగాలని వేస్తున్నా. లైటింగ్ వైపు వైట్ వదులుతూ మిగతా భాగాన్ని డార్క్ చేస్తూ వస్తున్నా. సన్లైట్ని బేస్ చేసుకుని వైట్గా ఉంచుతూ ఆపోజిట్ డైరెక్షన్లో డార్క్ చేస్తూ వస్తున్నా. చెట్టు యొక్క ప్రతి భాగానికి కాండానికి డార్క్ చేస్తూ వస్తున్నా, లైటింగ్ని చూపిస్తూ. ఎమరాల్డ్ గ్రీన్ తీసుకుంటున్నా. ఈ గ్రీన్ కలర్తో చెట్టు యొక్క పై భాగాన్ని, గుబురు భాగాన్ని వేస్తున్నా. వాటర్ పర్సంటేజ్ ఎక్కువ తీసుకొని లైట్గా వేస్తున్నా. వాటర్ కలర్లో ముందు లైట్గా తీసుకుని అలా మెల్లమెల్లగా డార్క్కి వెళ్తే మంచి కలరింగ్ వస్తుంది. ఒకేసారి డైరెక్ట్గా డార్క్ కలర్ని అప్లై చేయకూడదు. మెల్టింగ్ ఎక్కువగా చేయాలనుకున్నప్పుడు వెట్గా ఉంటూనే మెల్టింగ్ అనేది చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇప్పుడు లైటింగ్ అప్రోల్ సన్లైట్ కోసం ఎల్లో తీసుకొని, లెమన్ ఎల్లో తీసుకొని లైట్గా గ్రీన్లో కలిపి అప్లై చేస్తున్నా. లెమన్ ఎల్లో అండ్ ఎమరాల్డ్ గ్రీన్ మిక్సింగ్. ఇప్పుడు కొద్దిగా డార్క్ చేసుకుంటూ వెళ్తున్నా. ఆలివ్ గ్రీన్ తీసుకున్నాను. చెట్టు యొక్క గుబురులో నీడ భాగాన్ని చూపించడం కోసం సన్లైట్ వైపు వదిలేసి మిగతా భాగంలో ఆలివ్ గ్రీన్ని వెట్టగా ఉన్నప్పుడే అప్లై చేస్తున్నాను. వాటర్ బ్రష్తో వాటిని నెమ్మదిగా ఆ కలర్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు హట్ యొక్క కింద భాగాన్ని, గోడ భాగాన్ని
క్రోమ్ ఎల్లోతో లైట్గా వాటర్ మిక్సింగ్ చేసి అప్లై చేస్తున్నాను. బ్రౌన్ తీసుకుని అట్ట యొక్క పైభాగానికి షేడింగ్ ఇస్తున్నాను. గడ్డి యొక్క వెలుగు నీడల్ని చూపిస్తూ డార్క్ చేస్తున్నా. బ్రౌను, ఆలివ్ గ్రీన్, బ్లూ ఈ మూడు మిక్స్ చేసి డార్క్ షేడ్ కోసం యూజ్ చేస్తున్నాను. గది యొక్క లోపల భాగాన్ని చీకటి కోసం ఈ 3 కలర్ మిక్సింగ్ చేశాను. చెట్టు నేల మరియు గడ్డి యొక్క భాగంలో ఉందని చూపించడం కోసం గ్రీన్ని వాటర్లో ఎక్కువగా మిక్స్ చేసి వాటర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండి కలర్ పర్సంటేజ్ తక్కువ ఉండి నేల భాగాన్ని పెయింట్ చేస్తున్నాను. అక్కడక్కడ నీడ భాగాన్ని డార్క్గా చూపిస్తున్నాను. లెమన్లో తీసుకుని సన్ రౌండ్గా చూపిస్తున్నా. మధ్యలో డార్క్ షేడ్ కోసం క్రోమ్ ఎల్లోని యూజ్ చేశాను. ఇప్పుడు స్కై బ్లూ తోటి వాటర్ మిక్సింగ్ చేసి లైట్గా అప్లై చేస్తున్నాను స్కై యొక్క భాగాన్ని. కలర్ని చాలా తక్కువగా తీసుకొని వాటర్ని ఎక్కువగా తీసుకొని స్కై యొక్క భాగాన్ని పెయింట్ చేస్తున్నాను. సన్లైట్ని స్కైలో చూపించడం కోసం లెమన్లోనే అక్కడక్కడ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు మరలా చెట్టు యొక్క భాగాన్ని డార్క్ చేస్తూ వస్తున్నాను. ఇప్పటికే డ్రై అయ్యినది. చెట్టు యొక్క నీడ భాగాన్ని బ్రౌను, బ్లూ మిక్స్ చేసి డార్క్ భాగాన్ని పెయింట్ చేస్తూ వస్తున్నాను. ఇల్లు పైకప్పు భాగాన్ని నీడ భాగాన్ని చూపించడం కోసం కింద భాగాన్ని డార్క్ చేస్తూ వస్తున్నాను. ఆలివ్ గ్రీను, బ్రౌను మిక్స్ చేస్తున్నా. పూరిళ్ళ యొక్క పైభాగాన్ని గడ్డిని స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను.
ఆలివ్ గ్రీన్ బ్రౌన్ని మరింత కొంచెం డార్క్గా తీసుకొని పై పూర్ల యొక్క నీడను గోడ మీద పడుతున్నట్లుగా చూపించడం కోసం డార్క్గా తీసుకున్నాను. గది యొక్క లోపల భాగాన్ని కూడా డార్క్గా చూపిస్తున్నాను. చీకటి భాగాన్ని లైట్గా వాటర్ బ్రష్తో మెల్టింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మరలా గడ్డిని కొంచెం డార్క్గా చూపించడం కోసం ఎమరాల్డ్ గ్రీన్ని వాటర్తో కలిపి అప్లై చేస్తున్నాం. మరో కోటింగ్ తడిగా ఉన్నప్పుడే వెట్ అండ్ వెట్లోనే గ్రాస్ని కూడా చూపిస్తున్నాను పెయింట్ తోటి. అక్కడక్కడ నేల భాగం చూపించడం కోసం క్రోమిల్లోని లైట్గా పెయింట్ చేస్తున్నాను. చెట్టు కాండం యొక్క కింద భాగాన్ని, వేరు భాగాన్ని నేల మీద డార్క్ చేస్తూ చూపిస్తున్నాను. అక్కడక్కడ గడ్డి వేస్తున్నా. మరలా ఒకసారి చెట్టు యొక్క కాండం భాగాన్ని పైన చివరలో డార్క్ చేస్తున్నా. స్కైలోని పక్షులు, ఎగురుతున్న పక్షుల కోసం లైట్ బ్లూ కలర్ని తక్కువ పర్సంటేజ్లో తీసుకుని వాటర్ మిక్స్ చేసి ఎగురుతున్న పక్షులను చూపిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకెంతో అవసరం. థ్యాంక్ యూ.